బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఈ రోజు ప్రపంచం గుర్తిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మల్కాజిగిరిలో టీఆర్ఎస్ నాయకుడు జగదీష్ గౌడ్ నెలకొల్పిన అమ్మవారి మండపాన్ని సందర్శించారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను హైదరాబాద్ను భ్రష్టు పట్టిస్తున్నాడని విమర్శించారు. దుర్గామాత రేవంత్ రెడ్డికి మంచి సద్బుద్ధిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు. హైడ్రా వల్ల ప్రజలు తమ నివాసాలు కోల్పోతున్నారని, శనివారం ఆదివారం వచ్చిందంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారని విమర్శించారు. ఈరోజు మనం చూస్తున్నాం, అమెరికాలో కూడా బతుకమ్మ పండుగను అమెరికా దేశం కూడా గుర్తించిందంటే మన తెలంగాణ చరిత్ర ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఈ ప్రపంచంలో పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ఉన్నది. పుష్పాలను పూజించడం అంటే ప్రకృతిని ప్రేమించడం. ప్రకృతి నుంచి వచ్చిన తంగేడు పువ్వులను, గొనుగు పువ్వును, రకరకాల పువ్వులను అందంగా పేర్చి ఆ పుష్పాలను పూజించి నీళ్ళలో వదులుతారు. అంటే ఇంత గొప్ప పండగ, ఇంత గొప్ప సంస్కృతి అది తెలంగాణ ప్రజలకు దక్కింది. ఈ పండగ ఈరోజు మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచమంతా కూడా బతుకమ్మ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, యూరప్లో, దుబాయ్లో ఎక్కడ చూసినా బతుకమ్మ పండుగ చాలా గొప్పగా జరుగుతుంది. ఇది భారతీయ సంస్కృతి, ముఖ్యంగా మన తెలంగాణ సంస్కృతి. ఈ దేవీ నవరాత్రులు కూడా దేనికి సంకేతం? చెడు మీద మంచి విజయానికి సంకేతం. చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకునడిపోయేదే అమ్మవారు. మరి అమ్మవారి దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట, మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు. ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కలలోకి వెళ్ళి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని పేదల ఉసురు పోసుకోవద్దు. వీలైతే పేదలకు మంచి చేయి, పేదలకు సహాయం చేయి. కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం పాపం ఎవరు నిద్రపోతలేదు, గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది. నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా, అమ్మ ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నా.